మోడీ తాజా మంత్రివర్గంలో 72 మందితో జంబో జెట్ మంత్రివర్గమే. ఇందులో వివిధ రాష్ట్రాల వారీగా చూస్తే గుజరాత్ నుండి 6గురికి, మహారాష్ట్ర నుండి 6గురికి, మధ్యప్రదేశ్ నుండి 4గురు, అదే సందర్భంలో రాజస్థాన్ నుండి 4గురు, ఉత్తరప్రదేశ్ నుండి 9 మంది, బెంగాల్ నుంచి 2, కర్ణాటక నుంచి 5గురు, ఒరిస్సా నుంచి 3గురు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3గురు, ఛత్తీస్గఢ్ నుంచి 1, మహారాష్ట్ర నుంచి 6గురు, మధ్యప్రదేశ్ అదే బెంగాల్ నుంచి 2, ఒరిస్సా నుంచి 3గురు. వీళ్ళందరూ ఎన్నికైనటువంటి వాళ్ళు. టోటల్గా ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే 6గురు ఎక్స్ ముఖ్యమంత్రులు, అంటే మాజీ ముఖ్యమంత్రులుగా, ఏది లైక్ కుమారస్వామి, బీహార్లో మాంజీ, ఇట్లా లెక్కేసుకుంటే ఓవరాల్గా 6గురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా ఎన్నికయ్యారు. ఇప్పుడు దాదాపుగా అన్ని అనుభవాలు కలిగినటువంటి వాళ్ళందరూ క్యాబినెట్లో ఉన్నారు. ఇదొక భారీ క్యాబినెట్ అని చెప్పాలా. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ నిజమైనటువంటి మిత్రధర్మాన్ని పాటిస్తూ సాగించినటువంటి కేంద్ర మంత్రివర్గం అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైనటువంటి అంశం.